అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఈ వీడియో అయితే ఈ సమ్మక్క సారక్కకి మేమిలా చేసుకున్నామండి. ప్రతి సంవత్సరం నేనెలా చేస్తాను, ఏంటి అనేది మీరు వీడియోలో చూడండి. తప్పక చూడండి ఈ వీడియోనైతే మాత్రం కంపల్సరీ. ఎందుకంటే సమ్మక్క సారక్క జాతర 2 సంవత్సరాలకొక్కసారండి. నేను సంవత్సరం ఇంట్లో చేసుకుంటాం కానీ 2 సంవత్సరాలకొక్కసారొస్తదండి. ఈసారి జాతర విచ్చేసిన వాళ్ళందరూ నాకు లైక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా మా అబ్బాయి నాకైతే పసుపు పూసాడండి. ఎందుకంటే నాకు నడుము ప్రాబ్లమ్ ఉంటదండి. వంగలేను. ఎందుకంటే నాకు డిస్క్ సర్జరీ అయింది. మీ అందరికీ తెలుసండి. ఎక్కువ వంగితే మాత్రం ఇబ్బందవుతదండి. అందుకనే మా అబ్బాయి పసుపు పూస్తున్నాడు. మా అమ్మాయి రాలేకపోయిందండి. అందుకనే ఇంకా తనకి కుళ్ళు పుట్టాలని ఆయన పెడుతున్నాడండి. మమ్మీ ఇది చూసి చెల్లె మంచిగా కుళ్ళుకోవాలి మమ్మీ. మమ్మీనైతే జాగ్రత్తగా చూసుకుంటున్నాడు అని అనుకోవాలి. అనని చెప్పి వాడు మార్కులు కొట్టేద్దామని ఇట్లా పసుపు పెడుతున్నాడండి. 3 రోజుల నుంచి చెప్తున్నాడండి. మమ్మీ నీకు నేను పసుపు పెడతా. మమ్మీ నేను నీకు పసుపు పెడతా. అరే వీడెందుకు ఇట్లా అంటున్నాడని నేను ఇలాగే పూయించుకున్నానండి. ఇంతటి అదృష్టం చాలండి. ఎందుకంటే కొంచెం కోపం ఉంటదండి మా వోడికి. ఏదన్నా అనంగానే త్వరగా కోపమొస్తది గానీ తొందరగా చల్లారిపోతాడండి. ఏదైనా కూడా తల్లికి కొడుకు ఎప్పుడైనా ఎలాంటి వాడైనా కూడా తల్లికే కొడుకండి. ఎప్పుడూ కూడా నా కొడుకు చల్లగా ఉండాలని దీవించానండి. ఆయన నాకు పసుపు పూసినందుకు నాకెంతో సంతోషం అనిపించిందండి. ఆ భగవంతుడు ఇంకా ఆయనకి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకున్నానండి. ఆ అమ్మవారు మాత్రం ఆయనకి ఎన్నో ఇవ్వాలని కోరుకున్నానండి. అవన్నీ కూడా చేస్తదండి అమ్మ. నేను ఎన్నేళ్ల క్రితం అంటేనండి, నా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడండి, ఎప్పుడంటే నా బాబు 8 ఏళ్ల బాబుండేనండి. అప్పుడు ఈరోజు చెప్తున్నా అండి, కొన్ని కుటుంబ విషయాలు బయట పెట్టుకోలేను కానీ ఈరోజు చెప్తున్నానండి. నా బాబు కోసమే ఇట్లా సమ్మక్కను నేను పెట్టుకున్నానండి. మా కులదైవం వెంకటేశ్వర స్వామేనండి. కానీ నేను అప్పుడు అందరి దేవుళ్ళు నాకు ఏది చేసినా కూడా నా కొడుకు ప్రాణం కాపాడింది మాత్రం చివర్లో ఈ అమ్మవారేనండి. ఎందుకంటే వాడికి చిన్నప్పుడు 2 ఆపరేషన్‌లయ్యాయండి. అప్పుడు మాత్రం వాడికి దేనివల్లో మొత్తం క్లారిటీ చెప్పలేను కానీ 2 ఆపరేషన్‌లయితే అయ్యాయండి. వాడికి విపరీతమైన కడుపు నొప్పి లేసేదండి. దానివల్ల ఆపరేషన్‌లు చేయించాల్సొచ్చింది. అప్పుడు మాత్రం ఒక గంటలో పోతాడు, ఇంకా ఉండడు. పల్స్ కూడా ఆగిపోయండి. గ్లూకోజ్ ఎక్కించినా కూడా పోట్లేదండి. అలా అయిపోయింది. ఇంకా బతకడనుకున్నామండి. ఏడ్చుకుంటూ ఉన్నాను. ఇప్పుడైతే నేనది గుర్తు చేయలేను కానియండి. ఇంక అందులోకి పోతే నేనింక బతకలేను. అప్పుడు ఇంక నేను ఈ అమ్మవారిని మొక్కుమని మా అమ్మ చెప్పిందండి. "అమ్మవారిని మొక్కు అమ్మ ఏం కాదు" అనని చెప్తే నిజంగానండి నా కొడుక్కు వరమిచ్చింది మాత్రం ఈ అమ్మేనండి. అందుకనే ఈ అమ్మని నేను ప్రాణం కంటే ఎక్కువగా ఎందుకంటే నా కొడుకు ప్రాణాలు కాపాడిన ఈ అమ్మని ఎప్పుడు నిండుగా చూసుకుంటానండి. ఏదున్నా గూడా నిండుగా పెట్టుకుంటాను. ఆ అమ్మని అప్పటినుంచి కొలుచుకుంటున్నానండి. వాడెత్తు బంగారం ఇస్తాను. ఎప్పుడూ కూడా ఇస్తాను. అంటే ఎప్పుడైనా మొక్కుకున్నప్పుడే ఇస్తామండి. వాడెత్తే ఇస్తాను. ఎప్పుడిచ్చినా కూడా ఒకసారి మా పాప ఎత్తిచ్చానండి బంగారం. అలా బెల్లంని బంగారం అంటామండి. ఆ ప్రసాదాన్నయితే అమ్మవారికి ఇస్తామండి. ఇలా చక్కగా రెడీ చేసుకుంటున్నానండి అమ్మవారిని. నేను పెట్టుకుంది మాత్రం ఆ నమ్మకంతోటే. నా కొడుకు కోసమే అమ్మవారిని పెట్టుకున్నానండి. నా కొడుకు కోసమే ఇది మొక్కుకున్నాను. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా నాకేం పర్వాలేదండి. కానీ బాబు గురించి అబద్ధం ఆడేంత దాన్ని కాదండి. అలా నేను నా కొడుకుని బతికించుకున్నాను. ఎన్నో కష్టాలు పడ్డానండి వాడి వల్ల. ఎందుకనంటే వాడికి మేనరికం అండి మాది. అందుకే వాడికి అన్ని ప్రాబ్లమ్స్ వచ్చాయండి. అందుకనే మేనరికం ప్రాబ్లమ్స్ చాలా ఉంటాయండి. ఆ ప్రాబ్లమ్స్ వల్లే నేను బాధపడుతున్నా, నా కొడుకు బాధపడ్డాడండి. చిన్న వయసులో మ్యారేజ్ అయినందుకు నేను బాధపడ్డా, వాడు బాధపడ్డాడండి. ఎన్నెన్నో ఇబ్బందులున్నాయండి. ఈ సరోజిని కథ చాలా ఉంది చెప్పాలంటే. అవన్నీ నేను ఇప్పుడు చెప్పలేనండి. అందుకనే కొంచెంగా పంచుకుంటున్నానండి మీతో. నేను అమ్మవారిని ఎలా కూర్చోపెట్టుకున్నాను, ఏంటి, ఇంతలా ఎందుకు నమ్ముతున్నాను అనే దాని గురించే చెప్తున్నానండి. ప్రతి వారికి నమ్మకం ఉంటదండి అమ్మవారంటే. కోయడం, తినడం అదే కాదండి. ఈ బంగారం చాలండి అమ్మవారికి. ఈ కోతలు కోసి తాగండి, తినండి అని అమ్మ చెప్పలేదండి. అది కోయ సాంప్రదాయం ప్రకారంగా వాళ్ళు అమ్మను బలిచ్చేదందుకు అప్పుడు అమ్మవారికున్న శక్తులు పోతాయేమో అని భయంతో వాళ్ళు ఒక మేకపోతుని అట్లా బలిచ్చుంటారండి. అప్పటినుంచి ఎవరికి చేతనైన వాళ్ళు ఎవరు కోడిని కోసుకోవడం, యాటను కోసుకోవడం అట్లా అలవాటయిందండి. అమ్మకి కలుషాకం గూడా అట్లనే వాళ్ళు కోయ సాంప్రదాయం ప్రకారం ఎట్లుందో మనం కూడా అలాగే చేసుకుంటూ పోవాలండి. కానీ అమ్మ తాగే దేవత, తినే దేవత కాదండి. నిష్టతో ఉంటే మాత్రం కోరుకుంది ఒళ్ళో పెట్టేస్తదండి. నాకింక నేను అప్పటినుంచి అమ్మవారిని ఏదైనా చిన్నది అడిగినా కూడా అది నాకిచ్చిందండి. ఇచ్చిందనే చెప్తాను ఇచ్చిందని. అందుకనే ఇది ఇది ఈ నా కొడుకు ఇచ్చిన వరం
ఇష్టమండి. నా కొడుకు నిజంగా అమ్మ ఇచ్చిన వరమేనండి. నేను నా కొడుకు గురించి అందుకే నా కొడుక్కి బాగా ఇష్టమండి సమ్మక్కంటే. వాడికి చిన్నప్పటి నుంచి వాడు 2 సార్లు మాలేసుకున్నాడు. వాడికి అయ్యప్ప అంటే ఇంకా చాలా ఇష్టమండి. 2 సార్లు మాల కూడా యేసుకున్నాడు. వాడికి కొంచెం ఆస్తమా ఉంటదండి. దానివల్ల కూడా మాల ఊరికే వేయలేకపోతాడు. అందుకే 2 సార్లు వేయించాను. చాలు బాబు వద్దు నాన్న ఆరోగ్యం పాడైతది ఇంకా అని చెప్పి వేయించనండి. కానీ ఈ సమ్మక్క మాత్రం వాడికి చిన్నప్పటి నుంచి చాలా ఇష్టమండి. అందుకే వాడు ఏ దేవతకు చేసుకున్నా కూడా నా ఏడుకొండల వాడంటే మాకెంత ప్రాణమో ఈ దేవత అంటే గూడా మా ఇంట్లో అంత ప్రాణమండి. మా నలుగురికి కూడా మేము నలుగురం ఈ జాతర ఈ సంవత్సరం నేను వెళ్ళలేకపోతున్నానండి. నేను చెప్పానండి సంక్రాంతికి మా వారికి కొద్దిగా బాగాలేదని. దానివల్ల నేను వెళ్ళలేకపోతున్నానండి. మా వారికి కొద్దిగా బాలేదు కాబట్టి ఆయన వెళ్ళలేడండి. హెల్త్ బాలేదు. అందుకే నేను కూడా వెళ్ళట్లేదు. మా బాబుని పంపిస్తానండి ఇంట్లో నుంచి. కానీ ఎన్ని జాతరలు పోయుంటానండి. అప్పుడు 8 ఏళ్ల నుంచి అంటే ఇన్ని జాతరలకు నా కుటుంబంతో సహా వెళ్ళేదండి నేను. ఎప్పుడు వెళ్ళినా కూడా ఎప్పుడన్నా పిల్లలో బాబో, పాపో మిస్ అయినా గూడా పాప మిస్ అయినా గూడా మాకు బాబుతో పాటు వెళ్ళి లేదా మేమిద్దరం వెళ్లి మొక్కు తీర్చుకొనొచ్చేవాళ్ళమండి. కానీ అమ్మవారు వచ్చినప్పుడే వెళ్తాను కానీ మినీ జాతరకి అలా నేనెప్పుడూ వెళ్ళలేదండి. అమ్మవారు గద్దెల మీదకొచ్చినప్పుడు మాత్రం నేను బుధవారం రోజు చేసుకుంటాను. గురువారం రోజు వెళ్లి మొక్కుబళ్ళు అమ్మ, తల్లి బిడ్డలిద్దరుంటారు కాబట్టి నేను మొక్కు చెల్లించుకుంటానండి. అదే నేనెప్పుడు చేసేది మాత్రం అదేనండి. అలా నేను అమ్మవారికి నేను నమ్మింది మాత్రం ఇలాగేనండి. ఎందుకనంటే అమ్మవారి గురించి ఏది చెప్పాలండి? ఎన్ని చెప్పాలి? ప్రతి ఒక్కరు కూడా కోరుకుంది ఇస్తుంది, కోరుకుంది ఇస్తుందని ఒట్టిగా అంటున్నారా అండి? తెలంగాణలో ఈ సమ్మక్కంటే ప్రాణమండి అందరికీ. తెలంగాణలో ఉన్న ప్రతి భక్తుడు కూడా ఎందుకు కోడినెందుకు కోయాలండి? అక్కడికెళ్ళి యాటనెందుకు కోయాలి వెళ్ళేవాళ్ళు? కొయ్యొద్దు అవసరం లేదు. ఇంత బంగారం పెట్టండి అమ్మవారికి 2 కొబ్బరికాయలు కొట్టండి. మీ మొక్కుబడేంటో మీదేంటో మీది ఏం ఏం చెప్పుకొని మీరు ఈ ముడి కట్టుకోండి. ఇక్కడ ఇంటి దగ్గర చేసుకొని, ఇలా బెల్లం పెట్టుకొని మంచిగా బెల్లాన్ని బంగారం అంటామండి. ఆ బంగారం పెట్టుకొని దీపారాధన చేసుకొని అమ్మవారికి ఏదన్నా జాకెట్ ముక్కలు ఏదైనా ఉంటే పెట్టండి. లేకపోతే లేదు. మొక్కుకొని ఒక ముడుపు కట్టండి మీరు మీ కోరికతో ముడుపు కట్టండి. ఆ ముడుపు కట్టి, ఆ ముడుపుని అక్కడ హుండీలో ఏసేయండి వెళ్ళినప్పుడు. అంతే. ఇంకా కోయడం, తీయటం ఎందుకండి? అది ఆ సాంప్రదాయం లేని వాళ్ళు చెయ్యరు కూడా అస్సలు. ఉన్నవాళ్ళే చేస్తారు. ఆ సాంప్రదాయం ముందు నుంచి మనం కోళ్ళు కోయటం ఎలా అలవాటు ఉంటుందో, ఏం పెడతామో అదే అలవాటు ప్రకారం పెట్టుకోవాలండి. కానీ నేను అమ్మకి, తల్లికి ఇద్దరికీ సమానంగా పెడతానండి. చీరలు, జాకెట్ ముక్కలు ఏది పెట్టినా సమానమేనండి నేను. ఏది కూడా తక్కువ చేయను. ఇద్దరికీ సమానంగా ఇస్తాను. ఏదిచ్చినా కూడా సగం సగం ఇద్దరికీ అండి. అలా నేను చేసుకుంటూ వస్తున్నానండి. మీరెవరైనా మొక్కుకుంటే ఈ అమ్మవారిని మీరు తలుచుకుంటే మాత్రం మీరు కోడి, ఈ మేక ఏమి తినరు. నాన్ వెజ్ చేసుకోరు ఇంట్లో. మీరు తినని వాళ్ళుంటారు కదండీ! మీరు మొక్కుకొని, ముడుపు కట్టుకొని అమ్మవారికి ఆ ముడిపియండి. మీకు ఆ కోరిక ఎందుకు తీరదో నేను చెప్తాను. ఇలా ముడుపు కట్టుకోవాలండి చక్కగా. మనం ఏదైతే అనుకుంటున్నామో మా పాప లేదండి. అందుకే మేము మళ్ళీ వచ్చే సంవత్సరం వస్తామని చెప్పి ముడుపు కట్టుకొని నేనక్కడ పెట్టుకుంటాను. దాన్ని బీరువాలో పెట్టుకోవాలండి. వెళ్ళేటప్పుడు తీసుకెళ్ళాలి. మన కోరిక తప్పకుండా నెరవేరుతుందండి. మీరెవ్వరైనా కూడా ఇలా చేసుకోవచ్చు. ఏదైనా ఆపద భర్త గురించి గాని, పిల్లల గురించి గాని ఏదున్నా కూడా. కానీ ఇది మన సాంప్రదాయం కాబట్టి ఈ కోళ్ళని మాత్రం మేము ఇలాగే చేస్తామండి. ఎప్పుడు ప్రతి సంవత్సరం చేసిందే. అందుకే చేసింది చెప్తున్నానండి. మీరిలా చేయమని నేను చెప్పడం లేదు. ఇది లేదంటే మీరు చేయకండి. కంపల్సరీ కూడా. ధూపం ఆ బంగారం ఇచ్చి అమ్మవారికి పసుపు, కుంకుమ నిండుగా పెట్టుకొని మీరు అమ్మవారికి కూడా పసుపు, కుంకుమ ఇచ్చి వెళ్ళేటప్పుడు ఓ పావు కిలో పసుపు, కుంకుమ పట్టుకెళ్ళండి అమ్మవారికి. కోళ్ళని కాకుండా మీ కోరికతో వెళ్ళండి. ఎందుకు నెరవేరదో ఎవ్వరికైనా కూడా ఈ సంవత్సరం తీరకపోవచ్చు. ఇంకో సంవత్సరం తీరకపోవచ్చు. ఇంకో సంవత్సరం ఇచ్చే తీరుతదండి అమ్మవారు. 2 ఏళ్లకొకసారొస్తది. మీరొక్కసారైతే అమ్మను నమ్మి చూడండి. ఎప్పుడైనా మన నమ్మకమేనండి. మా వారు అక్కడ వంగలేకపోతున్నాడండి ఆయన. ఇంకా అమ్మవారికి కొంచెం మనం కల్లు శాఖం పోస్తామండి అలాగా మేము. కోళ్ళని చక్కగా శుభ్రంగా కాళ్ళు కడిగేసి, మంచిగా పసుపు, కుంకుమ రాసి, నేను మాత్రం అండి నమ్మేది ఎలాగంటే, అమ్మవారికి పాయసం పెడతాను. కొన్ని బియ్యపు గింజలు ఇస్తానండి. అక్కడ పెడతాను. అమ్మవారు తిన్నదంటే నాకు ఇంక చాలండి. అమ్మవారు తీసుకున్నట్టు లెక్క అని మా అమ్మ నాకిదే నేర్పించిందండి. ఇలా కోళ్ళని ఇస్తే మాత్రం ఇలా ఇవ్వాలమ్మా. తీసుకుంటే అవి మనసారా మా పాప లేదు కదా! మా బాబు వీడియో చూపిస్తున్నాడండి. అమ్మవారు తినేసింది. బిడ్డ తినట్లేదండి. ఆ తర్వాత ఎందుకంటే నలుగురం ఉంటేనే తీసుకుంటదండి ఎప్పుడైనా కూడా. ఎవరైనా మిస్ అయితే అమ్మ తీసుకోదండి. చూడండి మా పాపను చూసి ఫోను మీరు ఇంతకుముందు చూసారు కదా! మీకు ఆ క్లిప్ రాలేదు. ఆ ఫోటో మీద ఇలా కొడుతుందండి. నిజంగా 2 సార్లు కొట్టిందండి. నా బిడ్డనైతే మాత్రం
అమ్మవారు గుర్తు చేసుకుందండి. నిజంగా నేను ఎమోషనల్ అయిపోతున్నా. మా పాపను గుర్తు చేసుకొని అట్లా ఫోను చూడంగానే 2 సార్లు దాని మీద కొట్టిందండి సమ్మక్క తల్లి. ఆ తర్వాత బిడ్డ అగో ఎలా తింటుందో చూడండి. అందుకే మొక్కుకున్నాను. ఇదేనండి నా నమ్మకం అనేది ఇదే. నమ్మకం అనేది ఇక్కడే ఉంటది. మరి నేను దీన్ని నమ్ముతానండి. నా నమ్మకం ప్రకారమే ఇవి ఇలా చేస్తామండి మేము. ప్రతిసారి కూడా సమ్మక్క వస్తుంది అంటే నా ఇంట్లో పెద్ద పండగండి ఇది. నేను అలాగే చేసుకుంటాను. నా స్వామిని ఎంతలా మొక్కుతానో ఈ అమ్మని కూడా అంతే మొక్కుతానండి. జగత్మాత అండి పెద్ద ఎందుకంటే మనకి ఇక్కడికెళ్తే తినడం, తాగటం అంతా చేస్తారేమో అన్నట్టుగా అందరికి అపోహ ఉంటదండి కొందరికి. అలా పెట్టుకోవద్దు. మీరెలా చేసుకుంటే అలాగే తీసుకుంటది అమ్మవారు. ఏది అడగదండి. కానీ మీ కోరిక మాత్రం తప్పకుండా వరిస్తదండి. కంపల్సరీ తీరుతది. నేను అలాగేనండి ప్రతీదీ కూడా మనకు కష్టం వస్తే అమ్మవారికి చెప్పుకోవాలండి. ఎవరైనా కొత్తగా తెలియని వాళ్ళు మొక్కుని వాళ్ళకే చెప్తున్నానండి నేను. అందరూ ఇలా చేయాలని మాత్రం చెప్పనండి నేను. ఎవరిష్టం వాళ్ళదండి. సమ్మక్కని కూర్చోబెట్టుకోవాలనుకుంటే వాళ్ళ ఇంట్లో కొన్ని సాంప్రదాయాలుంటాయండి. అవి వాళ్ళని బట్టి చేస్తున్నారు చాలామంది. కానీ మొక్కుకుంటే తప్పు లేదండి. అమ్మవారికి ఇలా చూడండి హారతిచ్చాను నిండుగా. అమ్మవార్లకి ఏదైతే పెట్టానో మీకన్నీ చెప్పానండి. ఏదైతే ఉన్నాయో అక్కడ మీకన్నీ చూపెడుతున్నాను. ఇద్దరికీ చెరొక్క చీర పెట్టానండి. అమ్మవార్లకి ఇలా దీపాలు పెట్టి నేను చక్కగా దండం పెట్టుకున్నానండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.